హలో నమస్తే ఫ్రెండ్స్. జేమ్స్ సిమ్స్పాన్స్ అనేటాయన మత్తుమందు తయారు చేశాడు. 1811లో ఈయన తయారు చేశాడు. చాలామంది ఆపరేషన్ చేపించుకోవాలంటే భయపడేవాళ్ళు అప్పట్లో. బలవంతంగా ఆపరేషన్ చేసేవాళ్ళు. ఆ నొప్పిని భరించలేనంత నొప్పి ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ మత్తుమందు వచ్చిన తర్వాతకి జస్ట్ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతకి 2 లేదా 2 అవర్స్ లేదా 1 అవర్ వాళ్ళకి ఆపరేషన్ జరిగిపోతుంది. ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ జరిగిపోతుంది. కానీ 1811కు ముందే చాలామంది వైద్యులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఏం చేసేవాళ్ళంటే పూర్తి వాళ్ళ వివరాలు తెలుసుకొని వారిని డీప్ హిప్నోటిక్ ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి వారికి ప్రతి పెయిన్ని రిమూవ్ చేసేవాళ్ళు. రిమూవ్ చేసిన తర్వాతకి వారికి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు ఎవ్వరికి కూడా హిప్నోటిజం గురించి తెలిసేది కాదు. కేవలం డబ్బులున్న వారికి మాత్రమే తెలిసేది హిప్నోటిజం. కానీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రతి ఒక్కరికి ఇది సైన్స్ అనేది తెలిసేలా మనమే చేయాలి. ఇది ఒక మంత్రం కాదు, ఒక మాయ కాదు, ఒక మ్యాజిక్ కాదు. ఇది కేవలం ఒక సైన్స్. మనము ప్రతి విధమైన సమస్యని రిమూవ్ చేసుకోవడానికి ఎన్నో ట్రీట్మెంట్ చేపించుకుంటాం, ఎంతో మనీ వేస్ట్ చేస్తాం, చాలా రకమైన సమస్యల కోసం ఎంతో డబ్బులను ఖర్చు పెడతాం. కానీ ఎలాంటి డబ్బులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ హిప్నోటిజం వల్ల పూర్తిగా ఒక మనిషిని క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.